హైదరాబాద్ వాళ్ళకి ఒక కల్చర్ ఉంటది. హైదరాబాద్ అని ఎందుకంటున్నా అంటే తెలంగాణలో కల్చర్ ఉందో లేదో నాకు తెలియదు. అలే భలే అని అంటారు, అంటే బంగారం ఇచ్చుకుంటారు అనమాట. బంగారం అంటే రియల్ బంగారం కాదు, ఆప్త చెట్టు ఉంటది కదా, దాన్ని బంగారం చెట్టు అంటారు. ఇట్లా బిల్లలు లెక్క ఉంటది, దానికి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఇచ్చి హక్ చేసుకుంటారు. మహారాష్ట్రలో గదే చెట్టు దొంగతనం ఇట్లా హసీ మజాక్ లెక్క దొంగతనం చేసిన అనుకో ఇంకా మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. సరే ఇదంతా చెప్తున్నావు, కానీ ఇంకేమైనా ఇంకా కహాని ఉందా, ఎందుకు జరుపుకోవాలి మనము, ఎందుకు ఇదంతా పాటియాలని అడిగితే ఒక స్కాలర్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనమాట, కౌస్త్య అని. వరతాంతు అనే గురువు దగ్గర మొత్తం అన్ని నేర్చుకుందామని అనుకుంటాడు. అయితే పోతే మనం గురుదక్షిణ ఇవ్వాలి కదా, నాకు చెప్పడం ఇష్టం లేదనమాట. నేను నీకు చెప్పను, నేను నీకేం నేర్పే నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. కానీ మస్తు బతిమలాడుకుంటే కౌస్త్య, సరే నువ్వు ఇంత బతిమలాడుతున్నావు కదా, నాకు 14 crore గోల్డ్ కాయిన్స్ తీసుకురా, నేను నీకు అప్పుడు అన్ని నేర్పిస్తా, విద్యలు అన్ని నేర్పిస్తా అని చెప్తాడు భరతాంతో. ఏం చేయాలో అర్థం కాక మస్తు ఇట్లా ఫుల్ బాధపడుకుంటా పోయి రాముడి దగ్గరికి పోతాడు కౌస్త్య. అప్పుడు రాముడు కింగ్ అనమాట. రాముడి దగ్గరికి పోయి, రామ నాకు ఇట్లా నేర్చుకోవాలని ఉంది, కానీ గురుదక్షిణ కింద నాకు 14 crore గోల్డ్ కాయిన్స్ తీసుకురా, నేను అప్పుడే నీకు నేర్పిస్తా అని చెప్పిండు, నాకేమైనా హెల్ప్ చేయవా అని రాముడు అడుగుతాడు. కౌస్త్య ఇమాందారీ చూసి రాముడికి కూడా మస్తు మంచిగా అనిపించింది. అయితే నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. అయితే ఏం చెప్తాడు రాముడు, ఊరు అవతలున్న షామి చెట్టు ఇంకా ఆప్త చెట్టు అని ఒకటి ఉంటది, దాని కింద నువ్వు వెయిట్ చేస్తా ఉండు, నేను వస్తా అని చెప్తాడు. 3 రోజుల తర్వాత కుబేరుణ్ణి తీసుకొని రాముడు పోతాడు అనమాట. కుబేరుని ఎందుకు తీసుకుపోతాడంటే మనకు తెలుసు కుబేరుతో మస్తు పైసలు ఉంటాయి, ఏ ఆప్త చెట్టునైనా సరే ఆయన గోల్డ్ కాయిన్స్ లెక్క కన్వర్ట్ చేయొచ్చు, ఆయనకు అది తెలుసు అనమాట ఎట్లా చేయాలో అనేది. కుబేరుని తీసుకుపోతే అక్కడ మస్తు ఆప్త చెట్లు ఉంటాయి. అయితే కింద కౌస్త్య ఉంటాడు, అన్నింటి ఇట్లా షేక్ చేసేసరికి అన్ని బంగారం అదే ఆప్త చెట్లుకి ఏదైతే బిల్లల లీవ్స్ ఉంటాయో అవన్నీ ఇట్లా కాయిన్స్ లెక్క పడిపోతాయి అనమాట. కౌస్త్య కూడా ఎంత మంచోడు అంటే కరెక్ట్ గా 14 crore కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకొని మిగిలినవన్నీ కూడా అయోధ్య ప్రజలందరికీ ఇచ్చేస్తాడు అనమాట. అంటే సెల్ఫ్లెస్ ఉండాలి, గది ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకే ఆ ఆప్త చెట్లని బంగారం అంటాం అనమాట. ఈ రోజు దసరా రోజు అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోండ్రి, పెద్దోళ్ళ దగ్గర చిన్నోళ్ళ దగ్గర ఎవరికైతే ప్యార్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇచ్చి హక్ చేసుకొని హ్యాపీ దసరా చెప్పుండ్రి. దాని వల్ల మనము ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో వాళ్ళకి మంచి చేయాలని, వాళ్ళకి మస్తు పైసలు రావాలి, మస్తు కంఫర్ట్ రావాలని చెప్పి మనం కోరుకుంటున్నట్టు అనమాట. డే బై డే అందరు మర్చిపోతుండ్రు, చిన్న చిన్న ట్రెడిషన్సే చాలా పెద్ద పెద్దగా మెమరీస్ ఫామ్ అవుతాయి కదా. సమజ్ అవుతుంది కదా ఏం చెప్తున్నానో? సరే మరి ఉంటాం అలా.